టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పాతపట్నం నీలమణి దుర్గా అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేష్ జన్మదిన వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా ముందస్తు వేడుకలు కొన్ని చోట్ల ప్రారంభమయ్యాయి. మరికొన్ని చోట్ల ఈ రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు. నారా లోకేష్ జీవితకాలం పాటు రాజకీయాల్లో ఉండాలి, దాంతో పాటుగా ఏదైతే కార్యకర్తలు నమ్ముకున్నటువంటి లోకేష్ భవిష్యత్తు అదే రకమైనటువంటి మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి ఆకాంక్ష కార్యకర్తల నుంచి వ్యక్తమవుతుంది. ఇదే నేపథ్యంలో పాతపట్నంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నేతృత్వంలో నీలమణి దుర్గా అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. అంతకుముందు కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేశారు, కేక్ కట్ చేశారు, అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొట్టారు. లోకేష్ రాజకీయ భవిష్యత్తు బాగుండాలనేటటువంటి ఒక ఆకాంక్షతో కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మామిడి గోవిందరావు గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, ఈరోజు లోకేష్ అంటే టీడీపీ కార్యకర్తలకు ఒక ఆశా జ్యోతి. అలాంటి లోకేష్కి సంబంధించిన బర్త్డే వేడుకలు జరుగుతున్నాయి, పాతపట్నమే కాదు యావత్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఒక కొత్త ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేగా ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన బర్త్డే అంటే మా లాంటి వాళ్ళు ఎందరికో సుమారుగా 85 మంది కొత్త ఎమ్మెల్యేలకి, ఇక్కడున్న 175 మంది ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ఒక ఆదర్శం. ఆయన బర్త్డే మా అందరికీ, రాష్ట్ర ప్రజలకి, తెలుగుదేశం కార్యకర్తలకి అందరూ కూడా పండగ వాతావరణం. ఎందుకంటే ఒక సామాన్యుని నాలాంటి వ్యక్తికి ఒక లైఫ్ ఇచ్చి నన్ను ఎమ్మెల్యే చేశారు అంటే ఆయన రాజకీయ ప్రక్షాళన ఏ విధంగా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ప్రజలకి ఎవరు దగ్గరగా ఉంటారో, ప్రజలకి ఎవరు సేవ చేస్తారో, ప్రజలకి ఎవరు ఏ విధంగా సేవ చేస్తారని తెలిసి ఆ విధంగా టికెట్లు కేటాయించి ఈరోజు నాలాంటి ఒక వ్యక్తి, ఒక మధ్యతరగతి కుటుంబానికి అవకాశం కల్పించిన ఆయన మా అందరికీ దేవుడు. పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనకి రుణపడి ఉన్నారు. ఎందుకంటే వచ్చిన 5 నెలల్లో 6 నెలల్లోటే 130 కోట్లు ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్కి ఆయన డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. గిరిజన గ్రామాలకన్నిటికీ అనుసంధానం చేస్తూ మొత్తం రోడ్స్ అన్నీ ఇవ్వడం అనేది జరిగింది. ఆ రోడ్స్ ఊరికనే జరుగుతున్నాయి. 130 కోట్ల పైన ఈ పాతపట్నం నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ లేనిది 6 నెలల్లో ఇవ్వడం అనేది జరిగిందంటే సామాన్య విషయం అనేది కాదు. ఈ రోజు ఆయన కలకాలము 100 సంవత్సరాలు ఆరోగ్యాలతో ఉంటూ మాలాటలందరికీ ఎంతోమందికి జీవితాలు ఇస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పద రథచక్రాల్లో నడిపిస్తారని మరొకసారి ఆ నీలమణి కనకదుర్గ ఆయనకు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ. సార్, ముఖ్యంగా యువగలం టీడీపీ చరిత్రలో యువగలం అనేటటువంటిది ఒక మైల్ రాయి. ముఖ్యంగా ఈరోజు టీడీపీ ఎంత ఘన విజయం, అద్భుతమైనటువంటి విజయం, చారిత్రక విజయం సాధించిందంటే దానిలో లోకేష్ పాత్ర ఉంది, లోకేష్ పాదయాత్ర ఉందని కార్యకర్తలు చెప్తూ ఉంటారు. మీరేం ఫీల్ అవుతున్నారు? ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు ఆ తర్వాత ఆయనతో కలిశారు, ఆయన పాదయాత్రను స్వయంగా చూశారు, ఎట్లా అనిపించింది? ఆయన కష్టం ఏ రకంగా ఉంది టీడీపీ గెలుపులో? అది చెప్పడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు సార్. 2023 అనుకుంటున్నాను, జనవరి 27 స్టార్ట్ అయింది, కుప్పంలో అయింది. నేను ఆ రోజు అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కింద ఉంటే ఆయనే పిలిచి పైకి రమ్మని చెప్పారు. ఆ మహానుభావుడు కింద నేను కార్యకర్తలు కూర్చుంటే పైకి రా అని చెప్పి నాతో మాట్లాడా. అలాంటి వ్యక్తి నేను ఆ రోజు కుప్పంలో చూశాను. తర్వాత కొద్ది రోజులు ఆయనతో జర్నీ చేశాను. తర్వాత ఆయన కల్లారా చూశాను అన్నమాట. ఎంత వర్షం పడినా, ఎంత మెండటే ఎండల్లో ఉన్నా, ఎన్ని సమస్యలు ఎదురైనా సరే, ఎంతమంది ప్రతిపక్షం రాక్షస పరిపాలనలో ఎన్ని అభ్యంతరాలు పెట్టినా, అసలు కనీసం మైక్ కూడా అనౌన్స్మెంట్ ఇవ్వకపోయినా, కనీసం స్టేజ్ కూడా ఇవ్వకపోయినా సరే ఆయన స్టూల్ మీద నిలబడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, మైక్ అనౌన్స్ చేయకపోతే మైక్ ద్వారా లేకుండా ప్రజలతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకున్న మహానుభావుడు సార్ ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేమందరం అదృష్టం చేసుకున్నాం సార్. ఈ నాయకులందరం కూడా ఈరోజు మా అలాంటి కొత్త ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ, ప్రజలు కానీ మేము అదృష్టం చేసుకున్నాం. సమస్యల విషయంలో మాత్రం ఆయన పులి సార్. ఎక్కడ ఏ సమస్య ఉందంటే, ఎక్కడేదో కొటేషన్ ఉంది ఇంగ్లీష్లో, వేర్ ఆర్ యు దేర్, ఐ యామ్ దేర్ అని. ఎక్కడ సమస్య ఉందంటే, ఎవరు పేదవాళ్ళు బాధపడుతున్నా, ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నా అని ఇమీడియట్గా సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ పెడితే ఇమీడియట్గా స్పందిస్తూ అక్కడ సమస్య క్లియర్ చేస్తానంటే అలాంటి నాయకుడు మా భావి తరాలకి, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి కూడా అవసరం సార్. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే లోకేష్ బాబు రాజకీయం ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం అనేటటువంటి అభిప్రాయం టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగా ఆయన చేసినటువంటి టీడీపీ ఈరోజు ఇంత ఘన విజయం చేకూరింది అంటే దానిలో లోకేష్ పాత్ర ఉంది. ఆయన చేసినటువంటి యువగలం పాదయాత్ర ప్రధానమైనటువంటి భూమిక పోషించింది అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడుతున్నటువంటి తపన కానీ ఈరోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఆదర్శం అని చెప్పి యువ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం.